అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పల్లీలతో 2 రకాల టైం పాస్ స్నాక్స్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదా ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కానీ సాల్టెడ్ పీనట్స్ అయినా లేదంటే కారం పల్లీలైనా కొనుక్కొని తింటూ ఉంటాం. భలే ఉంటాయి కదా. ఈ స్నాక్స్ని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలని అనుకున్నారా? ఒకవేళ ఇంతవరకు ట్రై చేయకపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. వర్షాకాలం కాబట్టి సాయంత్రం పూట ఏదో ఒక రకంగా కారంగానో ఉప్పుగానో తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే. ఆయిల్ ఎక్కువ వాడకుండా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అంటే ఇవి చాలా బెస్ట్ అండి. మరి మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ మనం సాల్టెడ్ పీనట్స్ తయారు చేసుకుందాము. అవి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 6 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అంటే నేను ఇక్కడ 2 కప్పుల దాకా పల్లీలతో సాల్టెడ్ పీనట్స్ తయారు చేస్తున్నాను. సో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అన్నమాట. గిన్నెలోకి నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ని తెరల కాగనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో వెంటనే 2 కప్పుల దాకా పల్లీలు వేసుకోండి. నీళ్లలోకి పల్లీలు వేసాక మరిగించకూడదండి. స్టవ్ ఆపేసేసి గిన్నెని పక్కకు పెట్టేసుకొని ఒక్కసారి గరిటతో కలిపి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత పల్లీలు చూపిస్తున్నాను చూడండి. ఇలా మీకు లైట్ షేడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. పల్లీలు కాస్త ఉడికినట్టు. ఇప్పుడు వెంటనే ఈ పల్లీలన్నిటినీ కూడా వాడ్ చేసుకోవాలి. నీరు లేకుండా వాడ్ చేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఈవెన్గా పరిచి ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టండి. లేదంటే క్లాత్తో లైట్గా తుడిచేసినా పర్వాలేదు. చెమ్మ అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా పల్లీలు కాస్త ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి సాల్ట్ వేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ని కాస్త వేయించాలి. బాగా హీట్ అవ్వాలన్నమాట. చేత్తో కూడా పట్టుకోలేనంత హీట్ ఉండాలండి. సో సాల్ట్ని అలా వేసి వదిలేకుండా గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోతుంది. వన్స్ సాల్ట్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆరపెట్టి పక్కన పెట్టుకున్న పల్లీల్ని 2 లేదా 3 బ్యాచెస్ కింద వేసుకుని రోస్ట్ చేయండి. ఫస్ట్ పల్లీలు అనేవి డ్రైగా అయిపోయేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇలా వన్స్ పల్లీలన్నీ కూడా పొడి పొడిగా అయిపోయాక, అంటే సాల్ట్ అనేది వీటికి పట్టుకోకుండా వదిలిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు గరిటెతో కలుపుతూ వేయించండి. పల్లీల పైన లైట్ గా రంగు మారడం స్టార్ట్ అవుతుంది. అలా రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు వేయిస్తే పల్లీలు పర్ఫెక్ట్ గా వేగిపోతాయి. వేగిందో లేదో తెలుసుకోవడం కోసం చేతిలోకి తీసుకొని కాస్త నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేసేయాలి. లోపల గింజ కూడా కాస్త హార్డ్ అవ్వాలన్నమాట. సో అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 3 స్టేజెస్లో మనం వేయిస్తే కనుక పల్లీలు పర్ఫెక్ట్గా లోపల వరకు చక్కగా వేగిపోతాయి, మెత్తగా లేకుండా ఉంటాయి. ఇలా ఒక బ్యాచ్ వేసి వేయించేశాక వీటిని తీసేసి మరొక బ్యాచ్ వేసుకోండి. ఇదే విధంగా అన్ని పల్లీల్ని కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటే సాల్టెడ్ పీనట్స్ రెడీ అయిపోతాయండి. ఇవి పూర్తిగా చల్లారాక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో తినొచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో ఆయిల్లెస్ స్నాక్స్ పెట్టేసేయచ్చు. సో సాల్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు కారం పల్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అంటే మీరు తీసుకునే పల్లీలు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా పల్లీలు తీసుకుంటున్నాను. సో 1-1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ సరిపోతుంది 2 కప్పుల పల్లీలకి. ఆయిల్ వేసాక కొద్దిగా హీట్ అవ్వనిచ్చి ఇందులోకి పల్లీలు వేసేసుకోండి. 2 కప్స్ దాకా పల్లీలు వేసేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి నిదానంగా వేయిస్తేనే గింజ లోపల వరకు గింజ అంతా కూడా ఈవెన్గా వేగుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. జనరల్గా మనకి బయట దొరికే కారం పల్లీలు అనేవి డీప్ ఫ్రై చేస్తారండి. ఆయిల్లో బాగా దేవేసి వాటిని అమ్ముతూ ఉంటారు. వాటికంటే కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ వర్షన్లో మనం తయారు చేసేసుకోవచ్చు. అలా నిదానంగా వేయిస్తూ ఉంటే 10-15 నిమిషాలకి పల్లీలు చక్కగా వేగిపోతాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా వేగాలి, క్రిస్పీగా రావాలి. సో పల్లీలు ఇలా వేగిన తర్వాత దించే ముందుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా అలా సాట్ చేయండి. కరివేపాకు కాస్త లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు సాట్ చేసేసుకుని స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించేసేయండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పల్లీలకి చక్కగా పడుతుంది. ఇలా దించేసుకున్నాక వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు,
రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసేసేయండి. ఇలా అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటే కారం పల్లీలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా సాల్టెడ్ పీనట్స్ అలాగే కారం పల్లీలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.